Hello students, welcome you all back to our YouTube channel. నేను శ్రవణ్ కుమార్ సాంబ్రాని, ఫ్యాకల్టీ ఆఫ్ ఎకానమీ. ఈరోజు ఈ వీడియోలో మనము టీజీపీఎస్సీ గ్రూప్ 1 కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేటటువంటి అంశాన్ని చాలా డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఎందుకంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మెల్లమెల్లగా ఈ రోజు వరకు మనం చూస్తే ఈ వీడియో రికార్డ్ చేసే కంటే ముందు వరకు కూడా మెల్లమెల్లగా టాప్ స్కోరర్స్ అందరూ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అసలు వాస్తవంగా కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది అన్నటువంటి అంశాలను డిస్కస్ చేద్దాము. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే మనకు టీజీపీఎస్సీ గ్రూప్ 1 వేకెన్సీస్ లిస్ట్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మల్టీ జోన్ 1లోనైతే మనకు 258 వేకెన్సీస్ ఉన్నాయమ్మా. అదే మల్టీ జోన్ 2లోనైతే మనకు 305 వేకెన్సీస్ అయితే మనకు ఉన్నాయని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. ఓకే, సో ఈ జోన్స్ని మనం పక్కన పెట్టినా కూడా దెర్ ఆర్ వేరియస్ ఫ్యాక్టర్స్ విచ్ విల్ డిటర్మైన్ ద కట్ ఆఫ్. ఓకే, ఫస్ట్ థింగ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే యాక్చువల్గా ఈ గ్రూప్ 1 మెరిట్ లిస్ట్లో ఉండేటటువంటి స్టూడెంట్స్లో అసలు ఎంతమంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1లో తక్కువ స్కోర్తో ఉన్నటువంటి వారు ఆల్రెడీ గ్రూప్ 2లో సబ్ రిజిస్ట్రారో, డిప్యూటీ తహసీల్దారో, లేదంటే తహసీల్దార్ ప్రమోషన్ నెక్స్ట్ ప్రమోషన్ వెయిటింగ్లో ఉన్నటువంటి వాళ్ళని మనం పరిగణలోకి తీసుకోవాలి. కొంతమంది యూపీఎస్సీ వాళ్ళు ఈ పరీక్ష రాయడం జరిగిందమ్మా. యూపీఎస్సీ ఉదాహరణకు యూపీఎస్సీలో ఐఆర్ఎస్ వాళ్ళు కూడా ఈ పరీక్షను రాయడం జరిగింది. యూపీఎస్సీ సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ వాళ్ళు కూడా ఈ పరీక్షను రాయడం జరిగింది. అంటే వాళ్ళు కూడా మళ్ళీ మనకు ఈ గ్రూప్ 1 లో తక్కువ మార్క్స్ వచ్చి ఒక ఎంపీడీఓ లాంటి పోస్ట్ వస్తున్నదంటే వాళ్ళు తీసుకుంటారంటే అబ్సల్యూట్లీ ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే జనరల్లో కట్ ఆఫ్ క్లియర్ చేయబోతున్నారో, ఓకే, కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే జనరల్ అంటే జనరల్ కట్ ఆఫ్ వచ్చి కేటగిరీ వాళ్ళకు కూడా మెరిటోరియస్ మార్క్స్ రావడం వల్ల అదొక ఫ్యాక్టర్ గా కూడా మనం తప్పకుండా చెప్పుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఈ అన్ని ఆస్పెక్ట్స్ ని మనం పరిగణలోకి తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ కోటా ఫిల్డ్ బై రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఇన్ ఈచ్ మల్టీ జోన్. ప్రతి మల్టీ జోన్ లో కూడా జనరల్ కేటగిరీ పోస్టులు, ఓకే, జనరల్ కేటగిరీకి రిజర్వ్ చేసినటువంటి వేకెన్సీలు. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ కేటగిరీకి ఉన్నటువంటి పోస్టుల్లో ఈ జనరల్ కట్ ఆఫ్ ని ఒక లెట్స్ సే ఎస్టీ క్యాండిడేటో, ఎస్సీ క్యాండిడేటో లేదా బీసీ క్యాండిడేటో క్లియర్ చేసినాడు అనుకోండి, అప్పుడు మళ్ళా ఆ రిజర్వేషన్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఇంటేక్ ఉంటుంది. కాబట్టి ఆ అంశాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. ఆల్రెడీ సర్వింగ్ గ్రూప్ 2 ఎంప్లాయీస్ ఇన్ డిప్యూటీ తహసీల్దార్ ఆర్ సబ్ రిజిస్ట్రార్ కేటగిరీ, ఈ కేటగిరీస్ లో ఉన్నటువంటి వాళ్ళని కూడా మనము డెఫినెట్లీ వి విల్ బి టేకింగ్ దెమ్ ఇంటూ కన్సిడరేషన్. ఓకే, ఆల్రెడీ గ్రూప్ 2 ఎంప్లాయీస్ గా ఉండి సబ్ రిజిస్ట్రార్ కావచ్చు, ఇంతకుముందు చెప్పినట్టుగా సిఏపిఎఫ్ లో అసిస్టెంట్ కమాండెంట్స్ ఉండొచ్చు, ఇంతకుముందు చెప్పినట్టుగా ఐఆర్ఎస్ ఆఫీసర్స్, కొంతమంది అంటే మనల్ని మనం టెస్ట్ చేసుకుందాము అనేటువంటి ఉద్దేశంతో కూడా ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళు ఉండవచ్చు. సో వాళ్ళకు ఎంపీడీఓ లేదంటే డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ ఇలాంటి పోస్టులు వస్తే డెఫినెట్లీ దే మే ఆప్ట్. బట్ తక్కువ క్రైటీరియా ఉన్నటువంటి పోస్టులు ఒకవేళ వస్తే దే మే నాట్ ఆప్ట్ ఆల్సో. ఓకే, డిఎస్పీ క్యాడర్ లాంటి కొన్ని పోస్టులకు స్పెషల్ ఎలిజిబిలిటీస్ ఉన్నాయమ్మా. స్పెషల్ ఎలిజిబిలిటీస్ లైక్ ఫిజికల్ ఎలిజిబిలిటీస్ ఇలాంటి కొన్ని క్రైటీరియా అన్నది మెన్షన్ చేయడం జరిగింది. దాన్ని కూడా మనము పరిగణలోకి తీసుకోవాలి. నిన్న రిలీజ్ అయినటువంటి గ్రూప్ 2 ఫలితాల్లో టాప్ ర్యాంకర్స్ ఇక్కడ టాప్ 20 ర్యాంకర్స్ గా ఉంది. ఇక్కడ గ్రూప్ 1లో కూడా సర్వీస్ వచ్చినటువంటి వాళ్ళు, అంటే గ్రూప్ 1లో కూడా మంచి స్కోర్ వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది. సో ఈ అన్ని పారామీటర్స్ ని కూడా మనం అబ్జర్వ్ చేస్తే నా ఎస్టిమేషన్ ప్రకారం, అంటే ఈ ఎస్టిమేషన్ బేసికల్ గా నా ఎస్టిమేషన్ అంటే నేను ఇంకొంతమంది నిపుణులతో ఆల్రెడీ ఏపీలో గ్రూప్ 1 కొట్టినటువంటి వాళ్ళతో వివిధ రకాల నిపుణులతో నేను సంప్రదింపులు చేసిన తర్వాత ఇస్తున్నటువంటి ఒక అవుట్పుట్ అమ్మా. ఈ ఫిగర్స్ ఏదైతే నేను చెప్తున్నానో ఇది మేల్ కి సంబంధించినటువంటి ఫిగర్స్ కానైతే మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఫీమేల్ కి డెఫినెట్లీ దీనికన్నా కూడా ఖచ్చితంగా ఒక 20 మార్క్స్ అయితే తక్కువ ఉండేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ దిస్ ఈస్ ఆల్ సబ్జెక్ట్ టు +or-10. ఓకే, ఇక్కడ నేను చెప్తున్నటువంటి కట్ ఆఫ్ ఏదైతే ఉందో ఆ కట్ ఆఫ్ కి +or-10 అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఓకే, సో మేల్ కట్ ఆఫ్స్ అమ్మా. ఫీమేల్ కి యూ జస్ట్ కన్సిడర్ -15 to 20. ఉదాహరణకు ఇక్కడ ఓసీ జనరల్ ఓసీ మేల్ కట్ ఆఫ్ 470 to 480 అంటున్నాను. 470 to 480.
అదే ఓసీ ఫీమేల్ అంటే మీరు ఖచ్చితంగా 455 అనేటటువంటి కట్ ఆఫ్ ని దృష్టిలో పెట్టుకోవచ్చు. సిమిలర్లీ బీసీబీ బీసీడి ఆల్మోస్ట్ జనరల్ కి ఈక్వాలెంట్ గా ఉండేటటువంటి కట్ ఆఫ్ అమ్మ ఇది 450 to 467 ఇక్కడ కట్ ఆఫ్ ఉండేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయమ్మా. 470 అని కూడా అనుకోవచ్చు. 450 to 470. నెక్స్ట్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ వీరికి కట్ ఆఫ్ 440 to 450 ఉండేటటువంటి ఛాన్సెస్ అయితే మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. బీసీఏ బీసీసీ అండ్ బీసీఈ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 430 to 440 కట్ ఆఫ్ ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తున్నాయి. సిమిలర్లీ ఎస్సీ ఎస్టీకి అయితే 420 to 430 కట్ ఆఫ్ ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దిస్ ఇస్ ఆల్ మై ప్రిడిక్షన్స్ అకార్డింగ్ టు ద మేల్ ప్రిడిక్షన్స్ ఫర్ మేల్ క్యాండిడేట్స్. ఓకే, ఫీమేల్ క్యాండిడేట్స్ ఇంతకుముందు చెప్పినట్టు ఒక 15 to 20 మార్క్స్ రిడ్యూస్ చేసుకొని వారైతే సేఫ్ జోన్లో ఉండేటటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్స్ని బట్టి. ఓకే, సో ఐ హోప్ యూ గాట్ మై పాయింట్ అండ్ దిస్ కెన్ బి మోస్ట్ ప్రాబబుల్ కట్ ఆఫ్ అని అయితే నేను నమ్ముతా ఉన్నాను. ఐ హోప్ యూ లైక్ మై వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా చూస్తూనే ఉండండి శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. థ్యాంక్ యూ. జై హింద్.